డిగ్నిటరీస్, మినిస్టర్స్కి, ఎంపీ గారికి, గవర్నమెంట్ యంత్రాంగం అఫీషియల్స్కి నమస్కారం. ఈరోజు ఒక 4 విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. రైతుకి కావాల్సిన 4 ముఖ్యమైనవి ఏంటంటే, ఫస్ట్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఎరువులు, నాణ్యమైన ధర. ఇరిగేషన్ విషయంలో షబాష్ అనిపించుకున్నారు కూటమి గవర్నమెంట్. ఎందుకంటే అడిగి అడకతలకే లాస్ట్ 5-10 సంవత్సరాలుగా తీయని కాలువలు మా ప్రీతమ నాయకుడు ఆనం రామనారెడ్డి గారు దగ్గరుండి తీయించారు. 20 సంవత్సరాలు తీయని కాలువలు కూడా దుగురు చెరువుకి తీయించారు. డ్యామ్ నీళ్ళు వచ్చాయి, మంచిది. అలాగే కోవూరులో మేడం ప్రశాంత్ రెడ్డి గారు తీయని కాలువ లేదు, పాత కాంట్రాక్టులన్నీ తీసుకొచ్చి తీయించారు. కాబట్టి షబాష్ ఇరిగేషన్లో. నెక్స్ట్ ఎరువుల విషయంలో కొంచెం ఈ సంవత్సరం రైతులు కొంచెం ఎరువుల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనేసి మా ప్రార్థన. ఎందుకంటే కొంచెం కొరత పడింది. డిఏపి కూడా 1800కి వెళ్ళిపోయింది కట్ట. అంటే రైతు మనసులో ఉండేది చెప్పదలుచుకున్నాను ఈరోజు. 1800 కట్ట అంటే 3 సార్లు డిఏపి వేసినా కూడా 5000 దాటిపోతుంది ఖర్చు. ఇంకా లేబరు చాలా ఉంటుందన్నమాట. సో క్లుప్తంగా నేను ఎక్స్పెన్సెస్ కూడా నేను క్రియేట్ చేశాను. అవి మీకోసం ఎంత అవుతుంది అనేది 30,660 అవుతుంది. మినిమం బేసిక్ ఒక ఎకరాకి 30,660 ఖచ్చితంగా అవుతుంది. ఇందులో ఒకవేళ కౌలు రైతు కానీ వాళ్ళ కుటుంబం ఎల్లపాది భార్య బిడ్డలు అందరూ కానీ చేసుకుంటే ఒక 3-4 వేలు లేబర్ మిగులుతుంది, 26 వేలు ఖర్చు అవుతుంది. కాబట్టి మనం దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి ఇచ్చిన ధర 19,750 మంచి ధరే. కానీ ఇప్పుడు ఈ వాతావరణం మీరు వినే ఉంటారు, నెల్లూరులో 4-5 అల్పపీడనాలు వచ్చాయి. డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మంకు పట్టింది. మంకు పట్టడం వల్ల వరి పూర్తిగా ఎదగకుండానే ఎన్ను తీసింది సంక్రాంతికి. ఇది వాస్తవం, రైతులు అందరికీ తెలిసిందే. రైతు ఎదగకుండానే ఎన్ను తీయడం వల్ల అరపుట్టి వరకు మనకి తగ్గిపోయింది దిగుబడి. 2.5 పుట్టు అయితే గగనం, 3 పుట్లు అయితే అసలు అన్ఇమాజినబుల్. కాబట్టి 3 పుట్లు బండిని లెక్కనేసుకున్నా కూడా 50,000 వస్తుంది ఆదాయం. 50,000 మొత్తం అవుట్కమ్. 50,000లో ఒక 25,000 ఖర్చులు తీసేస్తే ఇంక వచ్చేది 25,000. కౌలు ఒక 18,000, 19,000 కౌలు పోతుంది. అది పోతే ఇంకా రైతుకు మిగిలేది ఎంత అండి? 3,000, 4,000 మిగులుతుంది. అది సొంతగా చేసుకున్న వాడికి. వర్కర్ పెట్టి చేస్తే ఆ 3,000, 4,000 కూడా పోయి 500 మిగులుతుంది. కాబట్టి ఇది ప్రాక్టికల్గా జరిగే విషయం సార్. అంటే ఇప్పుడు నాణ్యమైన ధర అంటే 18,500 దళారులు కొంటున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, కొనుగోలు కేంద్రాలకి తోలడం అనేది తీరి మంచిదే, చాలా మంచిది. కానీ రైతు అనేవాడు ఆ వడ్లు ఆరబోసి కూలీలు ఎంత ఖర్చు అవుతాయి, ఆరబోసినప్పుడు అతను పడే పాటలు చాలా ఉంటాయి సార్. అంటే పచ్చి సరుకుని పెట్టుకొని ప్రాక్టికల్గా దాదాపు 10% చేస్తారేమో 100%లో ఎండబెట్టి నీట్గా కొనుగోలు కేంద్రాలకు తోలేవాళ్ళు. రైతు కోస్తానే అమ్మేయాలనుకుంటారు ఎవరైనా కానీ, ఎందుకంటే పచ్చి సరుకు అది. కాబట్టి 18,500కి దళారులు కొంటుంటే మొత్తం 50,000 కూడా రావట్లేదు ఎకరాకి. కాబట్టి మా కోరిక ఏంటంటే, ఇప్పుడు కోసిన వాళ్ళ సంగతి తర్వాత ఇంకా నెల్లూరులో కోయబోయే వాళ్ళకి కనీసం పుట్టి 23,000, 24,000 ఉంటే కనుక కౌలు రైతుకి 10,000 వస్తుంది ఆదాయం. ఆన్ ది గ్రౌండ్ జరిగేది అది. 10,000 ఆదాయం కావాలంటే 23,000, 24,000 గిట్టుబాటు ధర. ఈ పర్టికులర్ ప్యాడీ షుగర్లెస్ 15,048కి 1,638 వెరైటీకి ఖచ్చితంగా 23,000, 24,000 ఉంటాయి కానీ 10,000 గిట్టుబాటు రాదు. అది వాస్తవం. అందువల్ల గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే, ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయండి. ఇంకా కొయ్యబోయే రైతులకు సంగం మండలం కోసిన వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వగలిగితే చూడండి. థ్యాంక్ యూ. విజయభాస్కర్ ఈ ఖరీఫ్ మాసానికి అందులో ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రత్యేకంగా పాత సరుకు తీసుకొచ్చి దాన్నే వీళ్ళు రీసైక్లింగ్ చేసి మినరల్ సంగతి మీ అందరికీ బాగా తెలుసు, చెప్పవసరం లేదు. మరి ఇక్కడ ఎవరైనా మినరల్ ఉన్నారు లేదో కానీ వ్యవస్థలో మార్పు అనేది కొంచెం సమయం పడుతుంది. ఇది మొట్టమొదటి సీజన్ కాబట్టి ఒక ఆలోచనతోటి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకి ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారిని అడిగాను, 30 లక్షల గోతాలు కావాలని చెప్పారు. అందులో ఈ సంఘం రైతు సహాయ కేంద్రానికి 15,000 కావాలన్నారు. నేను మంత్రి గారి సమక్షంలో, ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో మీకు మాటిస్తున్నాను, అందరికీ కొత్త గోతాలు సరఫరా చేసేటట్టు ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి, లేబర్ గురించి, ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు. అది ఎంత అని కనుక్కున్నా నేను. 1,40,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడు నిర్ధారించారు. ఆ డబ్బంతా కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో ఆ 1,40,00,000 ఖచ్చితంగా పడిపోయేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీల గురించి నేను కూడా
కొంచెం నిరుత్సాహంగానే ఉన్నాను. ఎందుకంటే మీ జిల్లాలో కావాలని అందరూ కుమ్మకైపోయారు, మిల్లర్లందరూ కూడా. ఈరోజు ఉదయం వచ్చి ఏదో సన్మానం చేశారు, శాలువాలు కప్పారు, కానీ అది సరిపోదు. రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఆందోళన, ప్రభుత్వం నుంచి ఈ రోజున మేము చేస్తున్న కార్యక్రమానికి 100% వాళ్ళు వారధులుగా మిగలాలి. అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. నేను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను, జిల్లా యంత్రాంగానికి, ఎక్కడ ఏ మిల్లరైనా పొరపాటు చేసి రైతుని ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు వేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా తేమ శాతం గురించి మీ అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. మొన్న కృష్ణా జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాగే ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్దామని ఒకరోజు వచ్చారు. గంగూర్ అనే గ్రామంలో కూడా ఆ రోజు రైతు సహాయ కేంద్రాల్లో ఒక లెక్క ఉంటే మనం ప్రింట్అవుట్ చేసినప్పుడు తేమ శాతం ఎంత ఉందని, మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సరుకు ఒక 2% ఎక్కువ చూపించింది ఒక మెషిన్లో మేము టెస్ట్ చేసినప్పుడు. అదే రోజున నిర్ణయం తీసుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను, మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను, ఒకే కంపెనీ, ఒకే బ్రాండు, దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌర సరఫరాల శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం. ఈలోపు వెసులుబాటు మీ జిల్లాకి, ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను, ఈలోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి, దానికే కట్టుబడి ఉండాలి. అక్కడ తేమ శాతంలో పొరపాటు ఉంది, ఎక్కువ ఉందనే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించాల్సిన అవసరం లేదు మిల్లర్లకి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కల్లాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు, ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో, ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం శుభ్రత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులుగా వెసులుబాటు కల్పిస్తాం. దీంతో పాటు డ్రైవర్ల గురించి చెప్పారు, తప్పకుండా అదొక పథకం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చర్చిస్తున్నాం, గౌరవ మంత్రివర్గంతో కూడా మాట్లాడాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ట్రాక్టర్లకే మీకు డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితి కొంచెం కొత్త టెక్నాలజీని వాడుకుని వీలైతే ప్రతి మండలంలో కూడా మనం ఒక డ్రైవర్ ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతోటి, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న రైతులు, యువత వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఆ పథకం కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి మీకు డ్రైవర్లు అందుబాటులో చేసే విధంగా మేము మార్పు తీసుకొస్తాం. కౌలు రైతుల గురించి చెప్పారు, నిజంగా చాలా ఆలోచించి చెప్పిన విషయం అది. ఎందుకంటే జన సైనికుడిగా మీకు కూడా తెలుసు, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇస్తే, ఆ రోజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులు, వాళ్ళ కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అందరికీ అందించాం. మేమే ఆశ్చర్యపోయాం, 600 300 ఉంటుంది అనుకున్న లెక్క తీరా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఆర్టీఐ ద్వారా సేకరిస్తే దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జనసేన పార్టీ నుంచి సుమారు 1,871 మంది ఆ రైతులకి, వాళ్ళ కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ రోజు ఆ కార్యక్రమం చేశాం. కాబట్టి ఈ సమస్య గురించి లోతుగా అవగాహన తెలుసుకుని కొత్తగా కౌలు రైతు చట్టం కూడా తీసుకురావడానికి, తద్వారా గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రామనారాయణ రెడ్డి గారికి బాగా తెలుసు, ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం. గ్రామ పంచాయతీలో మీరు తీర్మానం చేస్తే కౌలు రైతుకి తనకి రావాల్సిన రుణాలు కానివ్వండి, పరికరాల విషయంలో కానివ్వండి, లేదా మీకు డిఏపి కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఏ విషయంలో కూడా కౌలు రైతుని సమానంగా భూమి ఉన్న రైతుతో పాటు ఆయన్ని ఆ గౌరవం ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొచ్చాం. దాన్ని వీళ్ళు మార్చేశారు. ఇప్పుడు ఏంటంటే రైతు దగ్గర నుంచే మీరు 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ తీసుకురమ్మంటున్నారు. ఏ రైతు ఇస్తాడు చెప్పండి, సంతకం చేసి ఇవ్వలేరు. కాబట్టి కౌలు రైతుకు భరోసా కల్పించే విధంగా మన ప్రభుత్వం ఆల్రెడీ అడుగులు వేస్తోంది. త్వరలో ఆ చట్టం కూడా తీసుకొస్తాం, మీకు భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. గిట్టుబాటు ధర విషయంలో దయచేసి మీరు కూడా ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను నేను మీకు, అంటే మీకు ఇంకా అనుభవం రాలేదు కాబట్టి మీకు అనుమానాలు ఉన్నాయి. మరొక్కసారి నేను చెప్తున్నాను,
గతంలో ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. అది స్వయంగా మేము కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు నేను తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు వారం రోజులు పాపం లారీల కిందనే పడుకుని చివరికి మిల్లరు ఫోన్పే ద్వారా డబ్బులు కడితేనే తీసుకుంటా అని చెప్పి క్యాష్ తీసుకునేవాడు. అంత దౌర్భాగ్యంగా వాళ్ళు వివరించారు. ఆ పరిస్థితి రాదు. ఎందుకు అంత నమ్మకంతో మీకు చెప్తున్నానంటే ప్రతి లారీకి ట్రాక్టర్కి మేము జీపీఎస్ విధానం ఏర్పాటు చేసాం. జీపీఎస్ ద్వారా ఎన్ని గంటలైంది కల్లాల దగ్గర నుంచి మిల్కి రావడానికి కూడా మేము చెక్ చేసుకుంటాం. 6 గంటల సమయం దాటితే ఇమ్మీడియట్గా ఫోన్ వెళ్తుంది ఆ డ్రైవర్కి మా సెంట్రల్ ఆఫీస్ నుంచి, ఎందుకు జాప్యం జరుగుతుందని. మొన్న కృష్ణా జిల్లాలో ఒకరిని పట్టుకున్నాం. 10 నిమిషాల లోపే 29 ట్రాన్సాక్షన్లు చేశాడు. 29 ట్రాన్సాక్షన్లు ఒకే లారీ 10 నిమిషాల లోపు ఒక మిల్ దగ్గర. కాబట్టి ఆ రోజులు పోయినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం. ప్రతి ఒక్క సందర్భంలో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా పూర్తి వివరాలతోటి వాస్తవాలతోటి మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి రైతులందరికీ నేను చెప్తున్నాను, మీరు ఆ అనుమానాలు తెచ్చుకోబాకండి. మిల్లర్కి కూడా ఆ విధంగానే బాధ్యత ఉంటుంది, యంత్రాంగాన్ని కూడా ఆ విధంగానే ప్రభుత్వం నుంచి ఆ బాధ్యత ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఎస్కి నుంచి జనరేట్ చేస్తామో ఆ స్లిప్ జనరేట్ అవగానే ఎంత సమయం పడుతుంది అనేది పూర్తి సమాచారం మా దగ్గర ఉంటుంది. ప్రతి ట్రాక్టరు ప్రతి లారీకి మేము జీపీఎస్ పెట్టాం. జీపీఎస్ ద్వారా 6 గంటల సమయం దాటితే ఇమీడియట్గా మాకు మా ఫోన్లో అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే ఫోన్ వెళ్ళిపోతుంది ఆ సంబంధించిన డ్రైవర్కి. సో మీ అందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మరొకసారి చెప్తున్నాను, మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. 7,600 కోట్ల రూపాయలు 8 గంటలు 9 గంటల లోపే మీ ఖాతాల్లో జమ అయ్యేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఇప్పుడు మీ జిల్లా వచ్చాం, నెల్లూరు జిల్లా, రాబోయే రోజుల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. ఈ ధాన్యం సేకరణలో మీరు ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి దయచేసి మీరు సహకరించండి. ఎక్కడైతే రైస్ మిల్లర్లు కానివ్వండి, స్థానికంగా ఉన్న దళారులు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మంత్రి గారి దృష్టికి తీసుకురండి, అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారు. ఎక్కడ కూడా మేము చేసే కార్యక్రమాన్ని ఇంకా నిజాయితీగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి రైస్ మిల్లర్లు సహకరించాలి. కానీ గతంలో జరిగిన వ్యవస్థలాగా ఇప్పుడు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అందులో మీకు ఆ నమ్మకం కల్పిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మీకు ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి. మంత్రి గారు ఎప్పుడు నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు. నేను అదే రోజు బయలుదేరి మీ నెల్లూరు జిల్లాకు వచ్చి ఇక్కడ కూర్చొని మీకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎక్కడ పొరపాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా ఒక నిజాయితీగా ఎంతో ఆదర్శవంతంగా నిలబడిన ఆనం రామనారాయణ రెడ్డి గారి కింద మీరందరూ కూడా ఒక నియోజకవర్గంలో కలిసికట్టుగా ముందుకు రమ్మని మనం చేసే కార్యక్రమాలని మీకు మీ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేసి చూపిస్తామని మరొకసారి మీకు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.